శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం 22వ రోజు. ఈరోజు కూడా రోజులానే కార్తీక స్నానం దానాలు చేయాలి. ఈరోజు స్వయంపాక దానంలో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉప్పు ఇస్తే దృష్టి దోషాలు పోతాయి. ఉప్పు ఎప్పుడు చేతికి ఇవ్వకూడదు. ఈరోజు గరికెతోటి, ఉమ్మెత్త పువ్వులతోటి, ఉమ్మెత్త ఆకులతోటి, బిల్వపత్రాలతోటి శివుడికి అర్చన చేయాలి. గరికెతో అర్చన వల్ల తెలివితేటలు పెరుగుతాయి. ఉమ్మెత్త పూల అర్చనతోటి దురాలోచనలు తొలగిపోతాయి. బిల్వపత్రాలతో అర్చిస్తే సంపదలు పెరుగుతాయి. ఈరోజు తెల్లని వస్త్రాలు కట్టుకుని శివుణ్ణి పూజిస్తే సత్వగుణం పెరుగుతుంది, శివానుగ్రహం లభిస్తుంది. ఈరోజు చేసే ఉసిరికాయ దానం కూడా విశేష ఫలితాలిస్తుంది. ఉమ్మెత్త ఆకులతోటి శివుణ్ణి పూజించడం వల్ల బుద్ధికి సంబంధించిన రోగాలు తొలగిపోతాయి. ఈరోజు శివ సన్నిధానంలో నక్షత్ర దీపం వెలిగిస్తే అష్టవిధ సంపదలు లభిస్తాయి. ఈరోజు సాయంత్రం సువాసిని పూజ చేస్తే మంచిది. అమ్మవారిని పూజించడం వల్ల వచ్చిన ఫలితం లభిస్తుంది. ఆమెకు ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివపార్వతులకు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. ఈరోజు కథ. ఒకప్పుడు యముడు కాశీ వెళ్ళాడు. అక్కడ విశ్వేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. తాను అందరి ప్రాణాలు తీస్తానని, తనని అందరూ తిట్టుకుంటున్నారని తన విచారాన్ని శివుడి దగ్గర వ్యక్తం చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, ఇక్కడ నీ పేరు మీదుగా ఒక లింగం ప్రతిష్ఠించు, శివకేశవ అష్టోత్తర శతనామావళి రచించు అని చెప్తాడు. అప్పుడు సరే అని యముడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఒక లింగాన్ని తెచ్చుకుంటాడు. ఆ లింగం అక్కడ ప్రతిష్ఠ చేస్తాడు. అదే ధర్మేశ్వర లింగం. యథాశక్తిగా అర్చన చేస్తాడు. తరువాత అక్కడే కూర్చొని శివకేశవ అష్టోత్తర శతనామావళి రచిస్తాడు. ఒకటి విష్ణువుది, ఒకటి శివుడిది, అలా 108 నామాలు రచిస్తాడు. ఎవరైతే ఈ 108 నామాలు చదువుతారో అటువంటి వారికి మళ్ళీ జన్మ ఉండదు అని శివుడు వరమిస్తాడు. ఈ కథ ఈరోజు వినాలి. ఈ అష్టోత్తర శతనామావళి ఈరోజు చదివితే 1000 రెట్ల ఫలితం వస్తుంది. ఈ కథంతా జరిగింది కార్తీక మాసంలో 22వ రోజు అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్తాడు. స్వస్తి.